హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం గుండ్రకొమ్ముల అనుమానం అనే చందమామ కథని చెప్పుకుందాం. పూర్వం ఒక ఊళ్ళో ఒక దాసరి ఉండేవాడు. ఆ దాసరికి తల బోడి. దాసరి రోజు పొద్దున్నే ముష్టికి బయలుదేరి ఊళ్ళో వీధులన్నీ తిరిగి ఆ వచ్చిన దాంతో బ్రతుకుతుండేవాడు. దాసరి ఇలా ముష్టికి వీధుల వెంబడి వెడుతుండేటప్పుడు ఒక వీధిలో గుండ్రంగా వంపు తిరిగిన కొమ్ములున్న గేదె ఒకటి కనిపించేది. ఆ గేదె కొమ్ములని చూడగానే దాసరికి ఒక సందేహం కలుగుతూ ఉండేది. ఈ గేదె కొమ్ముల మధ్యనున్న గుండ్రని ఖాళీ స్థలం పెద్దదా, లేక నా బోడి తల పెద్దదా అని. అయినా మళ్ళీ ఏది పెద్దదైతే నాకేంలే అని తనకి తాను సమాధానం చెప్పుకుని మరో వీధికి వెళ్ళిపోయేవాడు. కానీ ఆ వీధికి మళ్ళీ ముష్టికి వెళ్ళగానే దాసరికి ఆ గేదె కనిపించేది. మళ్ళీ దాసరికి అదే సందేహం కలుగుతూ ఉండేది. ఒక రోజున దాసరి అనుకున్నాడు, ఏమిటి నాకీ అనుమానం? ఇదేదో తేల్చుకుంటే గాని బాగుండేటట్లు లేదు. ఇలా అనుకుని ఆ చుట్టుపక్కల కూడా ఎవరూ చూడటం లేదనే ధైర్యంతో దాసరి తన బోడితలని ఆ గేదె గుండ్రని కొమ్ము మధ్య ఉన్న ఖాళీ స్థలంలోకి నెమ్మదిగా ఇరికించాడు. ఇంకేముంది, గేదె కాస్త బెదిరి పరిగెత్తసాగింది. పాపం దాసరి తల కొమ్ముల్లో చిక్కుకుంది. తల బయటికి లాక్కోవాలని దాసరి ఎంతో ప్రయత్నించాడు. కానీ ఏమీ లాభం లేకపోయింది. ఇక ఏమి చేయటానికి తోచక దాసరి బాధతో అమ్మోయ్ బాబోయ్ అని అరవటం మొదలెట్టాడు. ఈ కేకలు విని ఆ చుట్టుపక్కల వారంతా అక్కడికి పోగయ్యారు. దాసరి అవస్థ చూచేసరికి వాళ్ళకి నవ్వు వచ్చింది, జాలి వేసింది. అంతా చేరి మెల్లిగా దాసరి తలని కొమ్ము మధ్య నుంచి బయటికి తీశారు. బ్రతుకు జీవుడా అనుకుని దాసరి కాసేపటికి తెప్పరిల్లుకున్నాడు. అప్పుడు వచ్చిన వారంతా దాసరి చుట్టూ చేరి, ఏమయ్యా దాసరి, ఇలా నీ తల ఈ గేదె కొమ్ముల మధ్య ఎందుకని ఇరుక్కుంది అని అడిగారు. ఆ ఏముంది బాబు, దీనికంతా నా గుండ్ర కొమ్ముల అనుమానం కారణం అని చెప్పి ఇంకా అక్కడ ఒక్క క్షణం నిలిస్తే తనకి తాటాకులు కట్టక మానరని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. వచ్చిన వారంతా దాసరి తెలివి తక్కువకి పొట్ట చెక్కలయ్యేటట్లు నవ్వి ఎవరిళ్లకు వాళ్ళు చేరుకున్నారు. అప్పట్నుంచి అనవసరమైన విషయాల్లో జోక్యం కల్పించుకుని అవస్థపడే వాళ్ళని చూస్తే ఆ ఊళ్ళో వాళ్ళకి దాసరి సంగతి గుర్తుకొచ్చి, ఎందుకయ్యా నీకీ గుండ్రకొమ్ముల అనుమానం అంటుండేవారు. పిల్లలు, మీరు అలా అనవసరమైన పనుల్లో జోక్యం కల్పించుకుంటే మిమ్మల్ని అలాగే అంటారు. కనుక మీరు అనవసరమైన పనుల్లో జోక్యం కల్పించుకోకుండా ఉంటే దాసరిలాగా అవస్థపడరు, ఒకరు మిమ్మల్ని ఏమీ అనరు. ఇదండి గుండ్రకొమ్ముల అనుమానం అనే చందమామ కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. ఘన విజయం అనే కథని చెప్పుకుందాం. పంచ పాండవుల్లో కల్లా పెద్దవాడైన ధర్మరాజు వాక్శుద్ధి కలవాడు. ఎన్నడూ అసత్యం పలికి ఎరగడు. ధర్మం తప్పి చరించడు. ఆయన మాటకు తిరుగులేదు. అందుచేతనే తమ్ములు నలుగురు అన్నగారి మాటను వేదవాక్కుగా మన్నిస్తూ ఉండేవారు. ధర్మరాజు తమ్ములకు ఎల్లప్పుడూ ఇలా హితవు చెబుతూ ఉండేవాడు. ఇవాళ చేయవలసిన పని ఇవాళనే చేసేయండి, వాయిదా వేయకండి. శరీరాలు అస్థిరాలు, మరుక్షణం మనది కాదు అని. ఈ మాటలను తమ్ములు అక్షరాలా అమలు చేస్తూ ఉండేవాళ్ళు. ఇలా ఉండగా ధర్మరాజు రాజసూయ యాగం చేయాలని సంకల్పించాడు. సన్నాహాలన్నీ క్షణాల మీద జరిగిపోయినాయి. సామంత రాజులందరకు పిలుపులు వెళ్ళగా వాటిని అందుకుని అందరూ హస్తినాపురం చేరుకున్నారు. వచ్చిన వారందరికీ అతివైభవంగా ఉచిత రీతిని గౌరవ మర్యాదలు జరుగుతున్నాయి. అంతలో శ్రీకృష్ణ భగవానుడు విచ్చేశాడు. ఈ సంగతి తెలియగానే ధర్మరాజు ఆనందభరితుడయ్యాడు. స్వయంగా ఎదురు వెళ్ళి కృష్ణుణ్ణి తోడి తెచ్చి తన అంతఃపురానికి తీసుకువెళ్ళాడు.
శ్రీకృష్ణ ధర్మజులు అంతఃపురంలో ముచ్చటించుకుంటూ ఉండగా భీమసేనుడు ద్వారం దగ్గర కాపలా ఉన్నాడు. ఆ సమయంలో వృద్ధుడొకాయన ధర్మరాజు దర్శనం కోసం వచ్చాడు. అంత కొంప మునిగే పనేమిటి? మళ్ళీ రాకూడదా? అన్నయ్య గారిప్పుడు పెద్ద మనుష్యులతో మాట్లాడుతున్నారే అన్నాడు భీమసేనుడు. అందుకు బ్రాహ్మడు, ఇంకా నయం, కొంప మునిగే పని కాదా మరి? బాగానే అడిగావు. రేపు లేదు, ఎల్లుండే మా అమ్మాయి పెళ్లి ముహూర్తమైందే. ఇల్లు చూడబోతే అయ్యవార్లంగారి నట్టిల్లులాగా ఉండే. పోనీ అంటే కాస్తంతైనా వ్యవధి లేదు. ఈ అదును గడపటానికి ధర్మరాజు ఒక్కడే సమర్థుడు అంటూ తను వచ్చిన పని చెప్పగానే భీముడు అభ్యంతరం చెప్పక ఆ బ్రాహ్మణ్ణి లోపలికి వదిలాడు. లోపలకు వెళ్ళిన కొద్దిసేపట్లోనే బ్రాహ్మడు కళకళ్లాడే ముఖంతోనూ తృప్తిపడిన మనసుతోనూ యువతలకు వచ్చాడు. అయితే ఆయన చేతిలో మట్టుకు ఏమీ ఉన్నట్టు కనబడలేదు. భీమసేనుడు ఉండబట్టలేక వెళ్ళిపోతూ ఉన్న ఆ వృద్ధ బ్రాహ్మణ్ణి ఆపి, ఏమండి, మీ రొట్టె నేతిలో పడినట్టుందే అని పలకరించాడు. బ్రాహ్మడు నవ్వుతూ, పడకేమి, ధర్మరాజు దర్శనం చేసుకోవటము, ఊరికే పోవటమునా అంటూ ఎదురు ప్రశ్న వేసి జవాబు చెప్పాడు. అప్పుడు భీమసేనుడు, మరైతే ఉత్త చేతులతో వెళుతున్నారే అని అడిగాడు. అందుకు వృద్ధ బ్రాహ్మడు, ఉత్త చేతులేమిటి, ఉదయాన్నే రమ్మన్నారు. రావటం, సామగ్రి పట్టుకు వెళ్ళడమే తరువాయి అని చెప్పి బ్రాహ్మడు వెళ్ళిపోయాడు. బ్రాహ్మడు చెప్పిన ఈ మాటలు భీమసేనుడికి ఆశ్చర్యం కలిగించినాయి. తీవ్రంగా యోచించాడు. అతని మనసులో ఏదో మెరుపు మెరిసినట్టయింది. తక్షణమే నగారావాడిని పిలిపించి జయభేరీలు మోగించమన్నాడు. దిక్కులు పిక్కటిల్లేలాగా జయభేరీలు మోగినాయి. ఏదైనా రాజ్యం గెలుచుకుని విజయం కలిగినప్పుడు ఇలా జయభేరీలు మోగిస్తారు. ఇదేమిటి చెప్పుమా, తలవని తలంపుగా ఇప్పుడు బేరీ మోగుతున్నదే అని ధర్మరాజు విస్తుపోయాడు. పక్కనే కూర్చుని ఉన్న శ్రీకృష్ణుడు ఆశ్చర్యం నటించాడు. వెంటనే ధర్మరాజు తమ్ముణ్ణి పిలిపించి, ఇదేమిటి తమ్ముడు, ఇప్పుడు నగారా మోత ఏమిటి? వినోదం కోసం ఇలా చేయవచ్చా? నలుగురు నవ్వరా అని మందలించబోయాడు. అందుకు భీమసేనుడు వినయంగా, అన్నయ్యా, ఈనాడు మనం సాధించినటువంటి విజయం నిజానికి విలువ కట్టరానిది. ఎలా అంటే, మీరు ఆడితప్పి ఎరగరు. మీకు గల వాక్శుద్ధి జగద్విదితమే. పోతే ఇందాక యాచించవచ్చిన ఆ వృద్ధ బ్రాహ్మణ్ణి మీరు రేపు ఉదయాన్నే రమ్మని సెలవిచ్చారు కదా. అనగా మీ మాట ప్రకారం ఆ బ్రాహ్మడు, ఆయన కుటుంబము, ఇక్కడ మనము అంతా రేపటి వరకు క్షేమంగా ఉంటాము కదా. మన భాగ్యభోగ్యాలు చెక్కు చెదరకుండా ఇల్లానే ఉంటాయి కదా. మన మనస్సులు మారకుండా నిలకడగా ఉంటాయనే హామీ కూడా మీ వాగ్దానంలో ఇమిడి ఉన్నది కదా. అనగా అస్థిరమైన ఇంతమంది శరీరాలు రేపు ఉదయం వరకు మృత్యువాత పడకుండా అభయం ఇచ్చారన్నమాట. చంచలమైన లక్ష్మికి కొద్దిసేపైనా స్థిరత్వం కూర్చారన్నమాట. అన్నయ్య, అంతకంటే సాధించగల విజయాలు జీవితంలో మరేమిటి ఉంటాయి? ఈ సంతోషం పట్టలేక నేనే విజయభేరి మోగించమన్నాను. తప్పుంటే మన్నించండి అన్నాడు. పొరపాటు గ్రహించి ధర్మరాజు చిన్నబుచ్చుకున్నాడు. తమ్ముడైన భీమసేనుణ్ణి మరొక్క మాటైనా అనలేదు. ఈ సంఘటనకంతటికీ కారకుడైన శ్రీకృష్ణ భగవానుడు భీమసేనుడి వైపు కొంటెగా చూచి చిరునవ్వు నవ్వాడు. ఇదండి ఘన విజయం అనే కథ. ఈ 2 కథలు గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.